నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నరేగా పనితీరు మెరుగుపరచాలి. వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ చేకూరి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసహనం. సమాజంలో ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలని పలువురు పిలుపు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన గ్రంథాలయ వేసవి శిక్షణా శిబిరాలు. యోగాంధ్ర 2026 విజయవంతంపై అధికార యంత్రాంగం దృష్టి. సామూహిక యోగా సాధనలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడానికి శిక్షణా కార్యక్రమాలు. పుష్కరాల నాటికి ప్రతి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. పన్నుల రీఅసెస్మెంట్, అన్అసెస్మెంట్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పన్నుల వసూళ్లు, ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీడీఓలు, డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంఎస్జీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. నరేగా పనుల్లో జిల్లాలో కొన్ని మండలాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుండగా మరికొన్ని మండలాల్లో పనితీరు ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు, బిక్కువోలు మండలం మెరుగైన పనితీరు కనబరుస్తుండగా రాజానగరం, కడియం, నల్లజర్ల మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. అలాగే రోజువారీ కూలీల హాజరు నమోదులో కడియం, పెరవలి, రాజమహేంద్రవరం రూరల్ మండలాల పనితీరు తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు సాధించిన ప్రగతి కాదు, సమగ్ర పనితీరు ఆధారంగానే మండలాల పనితీరును సమీక్షిస్తాం. సాకులు చెప్పకుండా లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలి. పని దినాలను పెంచడం, కార్మికుల హాజరు మెరుగుపరచడం ఎంపీడీఓలు, క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా అవసరాల పనుల కోసం నరేగా నిధులే ప్రధాన ఆధారమని, ఈ విషయంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పుష్కరాల నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిపై ప్రజల్లో అధిక అంచనాలు ఉన్నాయని, వాటిని నెరవేర్చేందుకు నరేగా నిధులను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయిలో లక్ష్యాలు, రోజువారీ పనిదినాలపై కనీస అవగాహన లేకుండా సమావేశానికి హాజరైన బిక్కువోల ఎంపీడీఓకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాళ్లపూడి ఎంపీడీఓపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ వివరణ కోరగా తప్పులు తెలిసినా నిరభ్యంతరంగా సమాధానాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని డిఎల్డీఓపీ వీణాదేవిని ఆదేశించారు. బిక్కువోలు మండలం ఎంపీడీఓ పూర్తిగా ఉపాధి హామీ ఏపీఓపై ఆధారపడి సమావేశానికి హాజరు కావడం, మండలంలో నమోదైన ఉపాధి హామీ కార్మికులు ఎంతమంది ఉన్నారు, రోజువారీగా ఎన్ని పనిదినాలు కల్పిస్తున్నారు, లక్ష్యాలు ఏమిటి వంటి ప్రాథమిక వివరాలపై కూడా అవగాహన లేకపోవడాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తీవ్రంగా పరిగణించారు. మండల స్థాయి కార్యక్రమాల అమలుకు బాధ్యత వహించే అధికారి సంబంధిత అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తూ ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణి ఎందుకు ప్రదర్శించారో వివరణ ఇవ్వాలని బిక్కువోలు ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. నరేగా పనులను సమర్థవంతంగా అమలు చేయగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత ఉండదని, అయినప్పటికీ తగిన కార్యాచరణను రూపొందించకపోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత అధికారులను స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో జవాబుదారీగా నిలబడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా యోగా సమన్వయ అధికారి డాక్టర్ విజయకుమారి, డీడీఓ కె రత్నకుమారి, డిపిఓ శాంతామణి, డిఎల్డీఓపి వీణాదేవి, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
థీమ్ ఆధారిత యోగా సాధన భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని జిల్లా యోగాంధ్ర సమన్వయకర్త డాక్టర్ విజయకుమారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పుగోదావరి జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో ప్రజలు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ప్రాధాన్యాన్ని చాటాలని మేఘస్వరూప్ సూచించారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో యోగాంధ్ర 2026లో భాగంగా రెండవ రోజు మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యోగాంధ్ర సమన్వయకర్త డాక్టర్ విజయకుమారి మాట్లాడుతూ థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా జూన్ 8న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రిజన్స్ థీమ్ కింద సామూహిక యోగా సాధనా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 11, 14 తేదీల్లో సరస్వతి ఘాట్, కడియం సత్యదేవ నర్సరీలలో టూరిస్ట్ డెస్టినేషన్ థీమ్ కింద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 6, 7 తేదీల్లో యోగా గురువుల ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్స్కు 2 రోజుల శిక్షణ అందించామని, వీరి ద్వారా గ్రామ, మండల స్థాయిలో యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర 2026లో భాగంగా గ్రామ స్థాయిలో జూన్ 7న జూనియర్ విభాగానికి, జూన్ 8న యువజన మరియు సీనియర్ విభాగాలకు యోగా ఆసనాలు, ప్రాణాయామం, గ్రూప్ యోగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 9న యోగా క్విజ్, వ్యాసరచన, నినాద రచన, యోగా గీతం, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు కేఎన్వి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో మాస్టర్ ట్రైనర్స్కు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రిజనర్స్ థీమ్ కింద సామూహిక యోగా సాధనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఖైదీలలో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన 45 నిమిషాల సాధారణ యోగా ప్రోటోకాల్ CYP ప్రార్థనతో ప్రారంభమై శరీరాన్ని తేలికపరిచే అభ్యాసాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, శాంతి మంత్రంతో ముగుస్తుంది. ప్రారంభంలో ప్రార్థన అనంతరం హెచ్చరిక భంగిమ, ముందుకు వెనుక్కు వంగడం, కుడి ఎడమవైపు బెండింగ్, మెడ, భుజాలు, ట్రంక్ మరియు మోకాళ్ల కదలికల ద్వారా శరీరాన్ని సిద్ధం చేస్తారు. అనంతరం తాడాసన, వృక్షాసన, పాదహస్తాసన, అర్ధచక్రాసన, త్రికోణాసన, భద్రాసన, వజ్రాసన, అర్ధ ఉష్ట్రాసన, ఉష్ట్రాసన, శశాకాసన, శశాకాసన, అర్ధమచ్చేంద్రాసన, మకరాసన, భుజంగాసన, సేతుబంధాసన, ఉత్తాన పాదాసన, అర్ధహాలాసన, పవనముక్తాసన, శలభాసన, శవాసన వంటి యోగాసనాలు చేస్తారు. తదనంతరం కపాలభాతి, నాడీ శోధన, శీతలి, భ్రమరి, ప్రాణాయామాలు, ధ్యానం, సంకల్పంతో కూడిన క్రియలు నిర్వహిస్తారు. చివరగా సర్వే భవంతు సుఖినం, సర్వే సంతు నీరామయం అనే శాంతి మంత్రంతో యోగా సాధనను ముగిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి వై మేఘస్వరూప్, జిల్లా పోలీస్ అధికారి డి నరసింహకిషోర్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు. యోగాంధ్ర 2026లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి పిలుపునిచ్చారు. ఫస్ట్ ట్రైనింగ్స్ ఇస్తామండి. ఇది జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ ఇక్కడ ఈ రోజు 2 రోజులు నిన్న ఇవాళ ఇచ్చాము. ఆ తర్వాత మాస్టర్ ట్రైనర్స్ రేపటి నుంచి వెళ్ళి ట్రైనర్స్కి మండల స్థాయిలో ఇస్తారు. ఆ తర్వాత విలేజ్ స్థాయిలో జరుగుతుంది. ఇది ఒక కాంపోనెంట్. రెండోది మనము ఏంటంటే ట్రైనింగ్ యోగా ట్రైనింగ్స్ అంటే యోగా థీమ్ బేస్డ్
డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నామండి. అది రేపు సెంట్రల్ ప్రిజన్లో జరుగుతుంది. 11, 14లో సరస్వతి ఘాట్లో ఒకటి, తర్వాత సత్యదేవ నర్సరీలో ఒకటి ప్లాన్ చేశాము. ఇది థీమ్ బేస్డ్ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్ యోగా డెమాన్స్ట్రేషన్స్. తర్వాత కాంపిటీషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నామండి. ఈ కాంపిటీషన్స్ అనేవి మనకి ముందు విలేజ్ స్థాయి నుంచి మొదలు పెట్టాము, ఇవాళ నుంచి మొదలు పెట్టాము. విలేజ్ స్థాయి నుంచి వాళ్ళు మండల స్థాయికి వస్తారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వస్తారు. జిల్లా స్థాయిలోకి వచ్చిన వాళ్ళకి మనం ఇక్కడ కండక్ట్ చేసి వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపిస్తాము. ఫైనల్గా జూన్ 21న మనం పెద్ద స్థాయిలో మన జిల్లాలో సరస్వతి ఘాట్ వేదికగా శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో కళాకారులను ఘనంగా సత్కరించారు. శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో నిష్ఠాతులైన కళాకారులను గుర్తించి వారి సేవలను ప్రోత్సహిస్తూ చేసే సత్కార కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షుడు చల్లగాలి శ్రీనివాస్ వర్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఇనిస్పేట లైబ్రరీ డైరెక్టర్ పాలవలస బాబ్జీ మాస్టర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, ఆంధ్ర టైమ్స్ పత్రిక ఎడిటర్ నల్లూరి గిరిబాబు విచ్చేశారు. సన్మాన గ్రహీతలుగా టిక్ టాక్ దుర్గారావు, ఉద్దానం మ్యాజిక్ ప్రసాద్, చాగంటి లలిత, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, ఈర్ల సంజీవనాయుడు, అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడిని ఎంపిక చేసి వారి రంగాల్లో వారి సేవలను ప్రోత్సహిస్తూ ముఖ్య అతిథుల చేతుల మీదుగా శోభితవర్మ సేవా పురస్కారం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, గళా గౌతమి సంస్థ సభ్యురాలు రమాదేవి, శ్రీనివాసరాజు, బలరాం నాయుడు, డాక్టర్ ఏ కృష్ణ దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. విజయనగరానికి చెందిన వల్లీ బ్రదర్స్ చేసిన ఇంద్రజాల ప్రదర్శన, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు బృందం గాయనీ గాయకులు పాటలు, ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చల్లగాలి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కుమారుడు దివంగత శోభితవర్మ జ్ఞాపకార్థం ప్రతి నెల 6 కళాకారులను గుర్తించి వారి సేవలను ప్రోత్సహిస్తూ సత్కరిస్తున్నామని, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేంటి ఇలా ఈ పరిస్థితి వస్తుంది. యాక్చువల్లీ నాటకాలు అన్నీ కూడా అంతరించిపోయినాయి. కానీ గత నెలలో మనం ఏప్రిల్ 6న శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలు ఉదయం 8:30కి ప్రారంభిస్తే రాత్రి 10:30 వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. సో రాత్రి 10:30 వరకు ఒక నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసింది. 10వ తరగతి పరీక్షలో ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై
ప్రతిభ సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా ప్రతిభా పురస్కారాలను అందజేసింది. సంఘ అధ్యక్షులు లక్కోజు వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి అములోజు శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం కార్యక్రమం శ్రీ గౌరీ విలాస్ విశ్వబ్రాహ్మణ సత్రంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మశ్రీ రామోజు కామాచారి, సంఘ గౌరవ అధ్యక్షులు కిమ్స్ సిఇఓ డాక్టర్ నామగిరి రామరాజు, దుద్దుపూడి చినవరహాలు, అనుపోజు వెంకటరమణమూర్తి, కోసూరు గోపాలరత్నం, కాకినాడ వెంకటేశ్వరరావు, ఎర్రగండ సూరిబాబు, చేబోలి లీలా హరినాథ్ శాస్త్రి, కానూరు వెంకట్రావు, తాళాబత్తుల నాగశివశంకర్, అంబవరపు గంగాధరం, కాగితాపు శ్రీనివాస్, దుద్దుపూడి నాగవెంకట ఆదినారాయణ, చెల్లూరి రత్నకుమార్, గోర్స వెంకటరమణ, మల్లెడ త్రినాథరావు, అండలూరి లక్ష్మణరావు తదితరులు పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు అభినందనలతో పాటు నగదు, జ్ఞాపిక పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600కు గాను 592 మార్కులు వచ్చిన పొన్నాడ సత్యశిరీష అనే విద్యార్థినితో పాటు 16 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేసినట్టు లక్కోజు వీరభద్రరావు తెలిపారు. రాజమండ్రి సీతంపేటలో అవతార్ మెహర్ బాబా సెంటర్లో ఆధ్యాత్మిక వేసవి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం సీతంపేటలోని అవతార్ మెహర్ బాబా సెంటర్లో వేసవి సెలవుల సందర్భంగా ప్రేమ బీజం పేరుతో ఆధ్యాత్మిక శిక్షణ జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రార్థనలు, పాటలు, డ్యాన్సులు నేర్చుకున్నారు. వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు, పాటల పోటీలు నిర్వహించడంతో పాటు అవతార్ మెహర్ బాబా జీవిత కథలు, నీతి కథలు అటువంటి అంశాలను పరిచయం చేశారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి సుమారు 100 మంది పిల్లలకు నోట్బుక్స్, బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో 40వ వార్డు సామాజిక కార్యకర్త ఏడిది వెంకటేష్, ముక్కా లక్ష్మీనారాయణ, కె మహేష్ కుమార్, ఎం సుబ్రహ్మణ్యం, రాధిక, పద్మావతి, రఘువరన్, సురేష్, మణి, దుర్గా, నందివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా యొక్క ప్రేమ నిరంతరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడానికి సహకరించిన మా కమిటీ సభ్యులందరితో పాటుగా సోదరులు ఏడిది వెంకటేష్ గారికి కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నామండి. ఎందుకోసమంటే ఆధ్యాత్మికంగా మన ఎంత శక్తి బయట నుంచి వచ్చినా కానీ భౌతికంగా కూడా మనుషుల యొక్క సహకారం కూడా అంతే అవసరం ఉంటుంది. అలాంటి సహకారాన్ని ఇక్కడ వాతావరణం భారీతం బాబా మాకు అందించారు. రాజమండ్రి దానవాయపేట గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారి ఉత్తర్వుల ప్రకారం రాజమహేంద్రవరం, దానవాయపేట మహిళా గ్రంథాలయం, శాఖ గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిర ముగింపు కార్యక్రమం జరిగింది. జీవకారుణ్య సంఘ చైర్మన్ వర్రే శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంప్లో విద్యార్థులకు కథలు, పద్యాలు, వేదిక్ మ్యాథ్స్, హిందీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ధ్యానం, స్పోకెన్ ఇంగ్లీష్ మొదలైన అంశాలపై ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 26 వరకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి పిల్లలందరూ ఎక్కువగా ఫోన్కు అలవాటు పడుతున్నారు. కానీ ఇటువంటి వేసవి విజ్ఞాన శిబిరాల వలన విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి ఉపయోగపడతాయన్నారు. పిల్లలకు చెప్పే విధానంలో చెబితే అభివృద్ధిలోకి వస్తారని అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకోవాలన్నారు.
ఏది చేయకూడదు పిల్లలు. చాలా లోతైన మాట. ఏది తీసుకున్నా మనం, ఏ అంశం తీసుకున్నా దానికి వర్తించే మాట. దాన్ని సరిగ్గా మనం తీసుకెళ్ళగలిగితే మనం భవిష్యత్ తరాలు కాపాడుకునే వాళ్ళం. అలాంటి గొప్ప మహనీయుడిని ఈ రోజున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిల్లల కోసం గౌరవ సలహాదారుల కింద తీసుకోవడం మనందరం కూడా అభినందించాలి. మంచి ఆలోచనతో పనిచేస్తున్నాం, ఆశీర్వదించండి. తప్పకుండా నేటి భవిష్యత్తు అయిన ఈ పిల్లలకి ఉపయోగపడే ప్రతి అంశాన్ని వదలకుండా దృష్టి సారిస్తాం. వాళ్ళకి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేసుకుంటూ, కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు, పర్యవేక్షించిన వర్రేశ్రీని గారికి, అలాగే ఇతర పెద్దలకు అందరికీ కూడా. రిటైర్డ్ తెలుగు పండిట్ ముంగండి సూర్యనారాయణ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన విధానాన్ని వివరించారు. మరొక అతిథి భారత్ వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ, ఈ సమ్మర్ క్యాంప్ పిల్లలు నేర్చుకున్న అంశాలు పిల్లల అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడతాయనన్నారు. మరొక అతిథి లయన్స్ క్లబ్ రామ్ గుప్తా మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి గ్రంథాలయాలకు రావడం ఒక దినచర్యగా చేసుకోవాలని అన్నారు. మహిళా గ్రంథాలయాలను ఉపయోగించుకుని టీచర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చిన అభ్యర్థులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మెమొంటో శాలువలతో సత్కరించారు. ఈ సమ్మర్ క్యాంప్కు హాజరైన ప్రతి విద్యార్థులకు మెమొంటో సర్టిఫికెట్లు ఇచ్చారు. జగపతి, గంగాధరరావు, ఎం భారతి, పోతుకూచి కృష్ణమోహన్, నానాజీ, పి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. లైబ్రేరియన్ అబ్బిరెడ్డి చంద్ర పద్మావతి వందన సమర్పణ చేశారు. ఆ రకంగా విద్యార్థులందరూ కూడా మంచి పెద్దలతోటి ఉన్నత ప్రమాణాలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం కాబట్టి గ్రంథాలయాల్ని విద్యాలయాల కింద మార్చుకుంటూ ఖచ్చితంగా కూడా మీరు దీన్ని ఉపయోగించి ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాల్లో ఖచ్చితంగా కూడా మన యోగా మాస్టర్ రమణ సూర్యనారాయణ గారు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఈ కార్యక్రమాల్లో. కనుక ఆయన ఆల్రెడీ కృష్ణారావు గారు చెప్పారు, ఏదైనా ఒక స్కూల్లో కనుక ఈ వేదిక మ్యాథ్స్ ఆదివారంలో నేర్పించే కార్యక్రమం పెడితే పిల్లలకి ఉపయోగపడుతుంది. అలాగే ఎన్ఎంఎంఎస్ లాంటి పోటీ పరీక్షకి మనం మ్యాథ్స్కి ఎన్నో వాళ్ళకి ఎక్కువ స్కాలర్షిప్ రావడానికి కూడా మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఉపయోగపడుతుందండి. రాబోయే తరం ఇప్పుడు మాకేమీ తెలీదు, చెప్పాలంటే వీళ్ళకే తెలుసు, సర్వం తెలుసు. ఒక సెల్ ఇచ్చేస్తే మొత్తం అంతా కూడా జాతకం అంతా చెప్పేస్తున్నారు. మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరాదు, రేపు రాబోయే తరం మీదే అని చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చెప్తున్నారు. మనకి కావాల్సిన అన్నీ ఇస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పీతా రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని, రాజమహేంద్రవరం నగరంలోని అన్ని వార్డుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పీతా రామకృష్ణ అన్నారు. రాజమండ్రి 40వ వార్డు టింబర్ డిపో యార్డ్లో వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల 40వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు రాజమహేంద్రవరం నగరంలో వైఎస్ఆర్సీపీని కనపడకుండా చేస్తామని, ఇతర వార్డుల్లో పార్టీ జెండా ఎగరనివ్వమని చేసిన వ్యాఖ్యలను తాము సవాల్గా స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సేపని మునీశ్వరరావు, మొగలపు క్రాంతికుమార్, భీమవరపు సతీష్ కుమార్, వంగల మహాలక్ష్మి, కోర్ని కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. బాబు మీకు చెప్పేదల్లా ఒకటే, మీరు నెగ్గింది ఈవీఎంల ద్వారాగా నెగ్గారు. మీరు చేసే అభివృద్ధి ఒకటే అభివృద్ధి. ఇసుక మాఫియా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, ఆడవాళ్ళది చైన్ స్మాకింగ్, తర్వాత ల్యాండ్ మాఫియా, ఇవే మీరు చేసేవన్నీ కూడా. వీటి వల్ల మీ అభివృద్ధి అదే. అంతేకాని ప్రజలకి ఏ రోజు కూడా మీరు ఇప్పుడు నెగ్గి 2 సంవత్సరాలు దాటింది, 2 సంవత్సరాలు దాటేసి 3 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఇప్పటికొచ్చి ప్రజల పట్ల మీరు ఏ అభివృద్ధి చేసిన మాట్లాడితే మీడియాలో కూర్చుంటున్నారు. మేము చేసిన అభివృద్ధి రోజు వార్డుల్లోకి వెళ్తే మమ్మల్ని గొడిగెట్టి ఆస్వాదిస్తున్నారు. ఎక్కడ మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. ఇవి
రాజమహేంద్రవరం ఇనిస్పేట శాఖ గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణా తరగతులు ఘనంగా. రాజమహేంద్రవరం ఇనిస్పేట శాఖ గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణా కార్యక్రమం అత్యంత ఘనంగా ముగిసింది. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ప్రతినిధులు పాల్గొని గ్రంథాలయానికి ఆఫీస్ టేబుల్ బహూకరించారు. ముందుగా క్లబ్ ప్రెసిడెంట్ మణి సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. క్లబ్ సెక్రటరీ స్వర్ణ, క్లబ్ ట్రెజరర్ కె రుక్మిణి, క్లబ్ సభ్యులు కె రత్నమాల, దీప్తి, ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో శ్రీకరి, కాశీ విశ్వనాథం, డ్యాన్స్ మాస్టర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ వాడ్రేవ్ అలివేలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రంథాలయంలో 40 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సరస్వతి ఘాట్ వద్ద ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 10వ తేదీన టీచర్స్కి సత్కారం, విద్యార్థులకు సర్టిఫికెట్స్ బహుమతి ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బాబ్జీ, రాజు, వానపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాగంటి నరసింహమూర్తి రిటైర్డ్ ప్రిన్సిపల్ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యత తెలిపి ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి విజ్ఞానం పొంది భావి పౌరులుగా ఎదగాలన్నారు. లైబ్రేరియన్ పి శ్రీదేవి వందన సమర్పణ చేశారు. పీడీసీ అలివేల్ గారి ఆధ్వర్యంలో మా రివర్ సిటీ ఎన్ఆర్వీల్ రివర్ సిటీ క్లబ్ ద్వారా శాఖా గ్రంథాలయానికి టేబుల్, బాక్సులు, టిఫిన్ బాక్సులు, పెన్స్, డ్రింకులు. లైబ్రేరియన్ గారికి టేబుల్, తర్వాత వేసవి శిక్షణ శిబిరం ఆఖరి రోజున పిల్లలందరికీ స్నాక్ బాక్సులు, చాక్లెట్లు, పెన్నులు వాళ్ళందరూ కూడా వితరణ చేయడం జరిగింది. ఈరోజు విశిష్టత ఏంటంటే ఈ లైబ్రేరియన్ గారికి డిస్ట్రిక్ట్లో 9 మంది లైబ్రేరీని బెస్ట్ లైబ్రేరియన్గా సెలెక్ట్ చేశారు. అందులో మా శ్రీదేవి గారు రావడం మాకెంతో, మేము అభివృద్ధి కమిటీ మేము చాలా అరుదుగా ఈ సత్కారం అందుకోవడం చాలా అభినందనీయంగా. చందా ఛత్ర డైరెక్టర్ గారు అయిన సప్ప రమణ గారు కూడా మాకు అతిథిగా వచ్చినందుకు ఈ సమయంలో వారికి కూడా మా ధన్యవాదాలు. ఇదే సమయంలో మా శ్రీదేవి గారు మంచి లైబ్రేరియన్గా గుర్తింపు పొంది మేము రివార్డు వచ్చాం. మేము అభివృద్ధి కమిటీగా ఉన్నప్పుడే మా మేడంకి మంచిగా అవార్డు బెస్ట్ లైబ్రేరియన్గా అవార్డు రావడం అన్నది మా అదృష్టము. వారికి శుభాకాంక్షలు. రాజమండ్రి కృష్ణ బలిజ బుక్క సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహిక బహుమతులు అందజేశారు. ఆదివారం ఉదయం జరిగిన కృష్ణ బలిజ బుక్క సంక్షేమ సంఘ తూర్పుగోదావరి జిల్లా వారి ఆత్మీయ సమావేశంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంఘ పెద్దలు, అధ్యక్షులు తాడి సూరిబాబు ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌరవ సభ్యులు పిల్లాడి పరమహంస, బెజవాడ రంగారావు, ప్రధాన కార్యదర్శి అరవశ్రీధర్, కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య, కోశాధికారి పిల్లాడి వెంకన్న, మామిడిపల్లి రామకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకాలు వివరాలు సంఘ పెద్దలు నిర్ణయించారని దానికి తగ్గ వనరులు సమీకరణ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదవాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు సంఘ నాయకులు నగదు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు, మెడల్స్ ఇవ్వడం జరిగింది. కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య వందన సమర్పణ చేశారు. సాక్షి చేశారు పేషెంట్ గారు. నెక్స్ట్ ఇంకా అభివృద్ధి చెందుతారని చెప్పి సేవర్ గారు, మేము డాక్టర్ గారు మాడుకోవడం అందరూ కూర్చుని ఇంకా ఎడ్యుకేషన్ బాగా చదువుకుంటూ వెళ్తే గవర్నమెంట్ సహకారం కానీ బయట నుంచి సహకారం కూడా అందించాలని మనం కోరుకుంటూ అందరూ కూడా మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటాం. స్పీడ్ ఇంకా పెంచుకొని ఈ సంవత్సరం ఈ రకమైన మెరిట్ తీసుకుందాం, వచ్చే సంవత్సరం ఇంకా పెద్దది తీసుకోవాలి.
నెంబర్ 1గా చదవాలి అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమాన్ని పిల్లలు అర్థం చేసుకుని ఈ సంవత్సరం కన్నా 10th క్లాస్లోకి ఇంటర్లో సెకండ్ ఇయర్లో కూడా బెస్ట్ మార్కులతో వచ్చి ఇంతకన్నా పెద్ద బహుమతి తీసుకోవాలి. స్వాతంత్ర సమరయోధులు చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో చండ్ర రాజేశ్వరరావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, సామ్యవాది, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక నాయకుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, భూమి కోసం, భుక్తి కోసం చేసిన అన్ని పోరాటాల్లో అగ్ర నాయకత్వంగా నిలిచారని వివరించారు. టౌన్ కార్యదర్శి వి కొండలరావు మాట్లాడుతూ శ్రమజీవుల అభ్యున్నత కోసం జరిగిన అన్ని పోరాటాల్లో ఆయన కీలక పాత్ర వహించారని తెలిపారు. సీనియర్ కామ్రేడ్ నల్ల రామారావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకుడుగా, అంతర్జాతీయ కమ్యూనిస్టుగా గుర్తింపు పొందారని అన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు ఆశయ సిద్ధికి మనమంతా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ జాయింట్ సెక్రటరీ సప్పా రమణ, పి లావణ్య, ఏఐవైఎఫ్ త్రిమూర్తులు, పార్టీ సీనియర్ నాయకులు కాసాని శంకర్రావు, బి నాగబాబు, జట్ల సంఘం నాయకులు పి దేవుడు బాబు, ఆర్ వెంకట్రావు, ఆర్ బాలకృష్ణ, కె దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అందరికీ ప్రభుత్వ ఫలాలు అందించేలా కృషి చేస్తామని మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ అన్నారు. వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అందరికీ ప్రభుత్వ ఫలాలు అందించేలా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. 3వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2015 నుంచి వారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమానికి వ్యవస్థాపకుడుగా ఉన్నట్లు తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ వద్దకు తీసుకురావాలని కోరారు. కొత్తగా ఓటు లేని వారికి, రేషన్ కార్డు లేని వారికి, ఆధార్ కార్డులో పేరు మార్పులు, చేర్పులు, ఇంటి చిరునామా మార్పులు, ఆధార్ కార్డు లేని వారికి కొత్తగా ఆధార్ కార్డు ఇప్పించడం, వార్డుల్లో శానిటేషన్ సరిగ్గా లేకపోయినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ ఇప్పించి అర్హత ఉన్నవారికి పెన్షన్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. వృద్ధాప్య వితంతువులకు ఇప్పటి వరకు పెన్షన్ రాకపోతే కొత్త పెన్షన్ ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు. ఇంటి పన్నుల పేరు మార్చుకోలేని వారికి కొత్తగా వారి పేరు మీద పన్ను వేయించడం, వీధి దీపాలు, మంచినీటి కుళాయిలు, పేదవారికి విద్య, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై ప్రతి ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తామని బొమ్మనమైన శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు, 3వ వార్డ్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, అండలూరి వీరవెంకట సత్యనారాయణ, బెజవాడ చిన్న నరసింహులు, కొనపాకుల కృష్ణ, తారాల పండు, బెజవాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అది మోస్ట్ వేకెడ్ కాస్ట్. ఇది స్లమ్ ఏరియా అండి. సుబ్బారావుపేట, నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్, గాంధీపురం నెంబర్ అంతా స్లమ్ ఏరియా. ఏదో వస్తుందంటే వస్తుంది, పోతుంటే పోతుంటారు తప్ప ఇలా తిరగరండి. అందుకోసం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారిని కూడా నాకు సహకరించవాలని, మా అదే డప్పారా గారు కూడా నాకు సహకరించాలని మరి రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురికి పెన్షన్లు అందజేశారు. వృద్ధులకు చేసే సేవ మనిషి ఆరోగ్య వికాసానికి ఒక త్రోవగా నిలుస్తుందని ఎస్కేబీటీ విశ్రాంత ప్రిన్సిపల్ అనిశెట్టి శాంతకుమార్ అన్నారు. ప్రతి నెల 7వ తేదీన వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న వృద్ధులకు పింఛన్ కార్యక్రమం ఆదివారం ఉదయం విఎల్పురం పార్కులో జరిగింది. శాంతకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని 200 మందికి 200 రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఎంతో ఉదారంగా, నిస్వార్థంగా తన జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే విద్యలో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్న వికాస్ కృషిని కొనియాడారు.
వికాస్ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ అవసాన దశలో వృద్ధులకు సహకారం అందించడంలో అందరూ ముందుకు రావాలని కోరారు. కాగా ఇటీవల వృద్ధులకు గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా వారికి చెందిన కళ్ళజోళ్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులు డాక్టర్ కెఎం జగదీష్, కొట్టేటి శ్రీనివాస్, పణికుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరేగా పనితీరు మెరుగుపరచాలి, వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ చేకూరి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసహనం. సమాజంలో ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలని పలువురు పిలుపు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన గ్రంథాలయ వేసవి శిక్షణా శిబిరాలు. యోగాంధ్ర 2026 విజయవంతంపై అధికార యంత్రాంగం దృష్టి. సామూహిక యోగా సాధనలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడానికి శిక్షణా కార్యక్రమాలు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.